పవన్ కుమార్ గారు పెయింటర్ పని తన యొక్క వృత్త్యా పెయింటర్ పని చేసేవాడు. గత 2 సంవత్సరాల క్రితం రెండంతస్తుల పైనుండి కింద పడి అనారోగ్యానికి గురై కావడం జరిగింది. అల్వాల పవన్ కుమార్ గారు పెయింటర్ పని చేసేవాడు. గత 2 సంవత్సరాల క్రితం రెండంతస్తుల పైనుండి కింద పడి అనారోగ్యానికి గురై అతను ఇంట్లోనే ఏ పని చేసుకోని స్థితిలో ఉన్నాడు. అతని కుటుంబ ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు. మా ప్రజాసేవ సైన్యంకు అన్నగారి పరిస్థితి బాగలేదని చెప్పేసి మాకు సమాచారాన్ని ఇవ్వడంతో మా ప్రజాసేవ సైన్యం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అల్వాల పవన్ కుటుంబానికి మేము ఆదర్శంగా ఉంటామని చెప్పేసి ఈరోజు మా సంస్థ ఆధ్వర్యంలో వారికి నిత్యావసర సరుకులను మేము అందించి మీకు ఎప్పుడు మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ వారికి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా ఇటువంటి పరిస్థితి ఎవరికైనా కానీ జరిగినా కూడా మా ప్రజాసేవ సైన్యం స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళకు సహాయం చేయడానికి కూడా మా దృష్టికి వస్తే మేము సహాయం చేయడానికి కూడా మేము ముందుకు వస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. అన్న చెప్పన్న. రైట్ అన్న, ఎవరు సైలెంట్ ఉన్నారు ప్లీజ్. రైట్ అన్న. అందరికీ నమస్కారం. నా పేరు అల్వాల పవన్. నేను పెయింటర్ పని చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని. నేను గత సంవత్సరంన్నర అంటే ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర పడ్డాను పని చేస్తూ 2 అంతస్తులు పడి నా నరం చితికింది, వెన్నుపూస ఎరిగింది, కాళ్ళ స్పర్శ అనేది కోల్పోయినా. నేను మొత్తం బెడ్కి పరిమితం అయిపోయినాను. నాకు ఇక వీళ్ళ సహాయం ద్వారా నేను నా ఫిజియోథెరపీ అనేది కంటిన్యూ చేయించుకుంటాను. ఎవరు నాకు విట్టలన్న వారు ప్రజాసేవ సైన్యం వారి తరఫున నాకు ఆర్థిక సహాయం అంటే నిత్యావసర సరుకులు అందజేశారు. ఇంకా నాకు ఏదైనా అవసరం ఉన్నా కానీ నాకు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా మా కుటుంబం పోషణ అనేది ఏం లేదు, చాలా ఇబ్బందిగా ఉన్నది. వీళ్ళు సాయం చేయడం వల్లనే నా ఇల్లు నడుస్తుంది. ఇంకా ఎవరైనా మా పైన కనికరం చూపించి అన్నవారి లెక్కనే ఇంకా ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే సార్ కూడా మా 2 పిల్లలకి చదివిపిస్తున్నాడు. ఇద్దరిని వాళ్ళ ఆర్థిక సాయం కూడా చేసిండు, 2కి చదువు ఇచ్చిండు. చాలా సంతోషం. ఇంకా ఎవరైనా మా పైన కనికరం చూపించి ఇంకేమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.